హాయ్ గైస్, ఈ రోజు మనం థాయ్ డ్రామా యొక్క 4th పార్ట్ చూద్దాం. ఇంతకు ముందు ఎపిసోడ్ రొమాంటిక్ గా సాగింది, కానీ ఇందులో ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. అదేంటనేది ఈ వీడియోలో చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా మూసింది, యాడా హీరోతో క్లోజ్ గా ఉండడానికి ట్రై చేస్తోంది. అదే టైంలో కరెక్ట్ గా మీ ఇంటికి వచ్చింది. హీరోయిన్ షాక్ అయిపోతుంటే హీరో వెంటనే మీ దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆమెకు అర్థమైపోయింది ఎప్పట్లాగే ఏడా హీరోను టార్చర్ చేస్తోందని. అప్పుడు హీరో ఆమెపై చేయి వేసి, ఈమెనే నా వైఫ్, మేము ఒకరినొకరం చాలా ప్రేమించుకుంటున్నాం, ఇకపై నువ్వు నా దగ్గరికి రాకుండా ఉండడమే నీకు మంచిది అని అంటుంటాడు. అప్పుడు యాడా మీని పైనుంచి కింది వరకు చూసింది. నువ్వు ఈమెను లవ్ చేస్తున్నావంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నా అంటోంది. అప్పుడు హీరో ఎందుకు నమ్మట్లేదు, ఓ నీకు ప్రూవ్ చేసి చూపించాలా అంటుంటాడు. వెంటనే మీని కిస్ చేస్తున్నాడు. మీ అప్పుడు ఇది కళ నిజమా అనుకుంటోంది. అప్పుడు హీరో యాడాను చూస్తూ, ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఇక్కడ నుంచి వెళ్ళు అంటుంటాడు. కానీ ఆమె ఇంకా గుర్రుగా చూస్తోంది. ఏంటి ఇంకా నమ్మలేదా అంటుంటాడు. అప్పుడు ఆమె అలాగే చూస్తోంది. నీకు ఇంకా ఇది సరిపోలేదా, సరే అని చెప్పి ఇంకా షాక్ లోంచి బయటికి రాని హీరోయిన్ ను పట్టుకుని మళ్ళీ కిస్ చేస్తున్నాడు. ఇప్పుడే మీకి ఆహా ఇదంతా నిజమేనా అనుకుంటోంది. అప్పుడు ఆమె చాలా సంతోషపడుతోంది. ఈమె కూడా నిజంగానే హీరోకు మంచి కంపెనీయే ఇస్తోంది. యాడా చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్తోంది. ఆమె వెళ్లి 5 నిమిషాలు అయింది. హీరో మరుక్షణమే ఆమె నుంచి దూరంగా వచ్చాడు. కానీ హీరోయిన్ మాత్రం ఇంకా అతడు కిస్ చేస్తున్నాడన్నట్లుగానే ఊహించుకుంటూ అలాగే ఉంది. అది చూసి ఏ మీ అని అరుస్తుంటాడు. ఏమైంది ఏమైంది అని ఆమె కళ్ళు తెరిచింది. చాలా థ్యాంక్స్ అని తన పట్ల తను వెళ్ళిపోతున్నాడు. ఈమె రాత్రంతా నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతోంది. అదే తలుచుకుంటోంది. ఇప్పుడు ఉదయం చూపించారు. హీరో రెడీ అయ్యి బయటకు వస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేరు. క్యాట్ కు డాగ్ కు భోజనం పెట్టలేదు. ఎక్కడికి వెళ్ళింది ఈమె అని వాటికి తనే భోజనం పెట్టాడు. ఆఫీస్ కి వెళ్ళిందా అని అనుకుంటున్నాడు. సరే అని ఆఫీస్ కు వచ్చాడు. అక్కడ కూడా మీ కనిపించలేదు. ఏంట్రా ఈమె, ఒకవేళ నేను అలా చేయడం వల్ల కోపంతో ఎక్కడికైనా వెళ్ళిందా ఏంటి అనుకుంటున్నాడు. సరే అని ఫోన్ తీసి మెసేజ్ పెట్టాడు. నువ్వు 10 నిమిషాల్లో ఆఫీస్ కు రావాలి, లేదంటే నా చేతుల్లో చచ్చావే అని మెసేజ్ పెట్టాడు. సీన్ కట్ చేస్తే మీ యాడాను చూడ్డానికి వచ్చింది. ఇన్నాళ్ళుగా చూసిన మీ ఒక చిన్న పిల్లే, కానీ ఆమెలో ఇన్నాళ్ళుగా ఒక మృగం దాగినట్లే కనిపిస్తోంది. యాడా దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇస్తోంది. ఇంకోసారి నా హస్బెండ్ వెనక తిరిగావనుకో, ఆ తర్వాత నేనేంటో నీకు చూపిస్తా అంటోంది. అప్పుడు యాడా ఏంటి ఒక్క కిస్కే ఈ ఆట ఆడుతున్నావా అంటోంది. లేకపోతే అంతా నీ కళ్ళ ముందు చేస్తారా ఏంటి, అతనికి నాకు చట్ట ప్రకారం పెళ్ళయింది, అర్థమైందా లేదా, కుక్కలాగా అతని వెంట పడుతున్నావేంటి అంటోంది. యాడా కోపంతో ఈమెను కొడదామని వస్తున్న క్రమంలో మీ ఆమె చేతిని బ్లాక్ చేసి కిందకు తోసేసింది. ఆమెకు ఒక్కటిచ్చి కోపంగా వస్తోంది. సీన్ కట్ చేసి హీరోని చూపించారు. అతని బాసు అతన్ని పిలిచి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నారంటే హీరోయిన్ పనిచేస్తున్న కంపెనీ ఉంటుంది కదా, అది క్లోజ్ చేసే స్థితికి వచ్చింది. ఆ కంపెనీ ఇంకా లాస్ లోనే ఉంది, ఇక వేరే దారి లేదు అని అంటున్నారు. అంతేకాదు ఇప్పటి వరకైతే ఈ విషయం మనంలోనే ఉండాలని హీరోను పంపించారు. ఇప్పుడు హీరో తన క్యాబిన్ కు వస్తున్నాడు. ఆ రూమ్ లో చాలా మంది అక్కడ చూస్తున్నారు. ఏంట్రా అని చూస్తే అతని సిస్టమ్ ను ఎవరో హ్యాక్ చేసి లోపలున్న డేటా మొత్తం తస్కరించారు. హీరో దాన్ని ఓపెన్ చేసి చూసినప్పుడు అతనికి ఒక మెసేజ్ కనిపిస్తోంది. అదేంటంటే నువ్వు నా హృదయాన్ని దొంగిలించావు అని రాసి ఉంది. అతనికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే ఎక్స్పర్ట్ ను పిలిచి ఇదేమైనా సరిచేయగలరా అని అడుగుతుంటాడు. అదంతా చెక్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ సిస్టమ్ కు వాళ్ళు ఒక లింక్ సెండ్ చేశారు, దాన్ని మీరు క్లిక్ చేశారు, దాని ద్వారానే మీ పాస్వర్డ్ అంతా అవుట్ అయింది అని చెప్తుంటారు. అప్పుడు హీరో ఆలోచిస్తున్నాడు, లేదే అలాంటి లింక్ నేనేమి క్లిక్ చేయలేదే అని అనుకుంటున్నాడు. ఈ విషయం ఆఫీస్ మొత్తం స్ప్రెడ్ అయింది. అదే టైంలో హీరోయిన్ ను చూపించారు. హీరోయిన్ యాడాను తిట్టిన తర్వాత వాళ్ళ నాన్నను కలవడానికి వచ్చింది. అతడు పట్టించుకోకుండా క్రాస్ అయి వెళ్తుంటే హలో సార్, నేను టియాన్ యొక్క భార్యను అంటోంది. వెంటనే ఆగి సరే చెప్పండి ఏంటి విషయం అంటుంటాడు. సార్ మొదట ఇది చూసి ఆ తర్వాత నన్ను పిలవండి, అప్పుడు మాట్లాడదామని అతనికి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి వెళ్తోంది. తన విజిటింగ్ కార్డు కూడా అతని ప్యాకెట్ లో పెట్టి ఫోన్ చేయండి అని చెప్పింది. ఇంకోవైపు హీరో చాలా టెన్షన్ గా ఉన్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తున్నాడు. అందులో ఎడానే లోపలికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇతనికి ఆల్రెడీ ఎడా మీదనే డౌట్. ఇప్పుడు ఆమె లోపలికి వెళ్లడం చూడగానే ఇతడు కన్ఫర్మే చేసుకున్నాడు, ఈమెనే ఆ పని చేసి ఉంటుందని. దీని గురించి హీరో బాస్ తో మాట్లాడేటప్పుడు ఎడా చేసి ఉందని అంటున్నావా, నేను అప్పుడే చెప్పాను ఆమెతో కోపం పెంచుకోకూడదని, ఆమెను ఇక్కడ నుంచి వెళ్లేలా ఏదైనా చేయాలి. ఆల్రెడీ నువ్వు చెప్పావు కదా, నీ సెక్రటరీ ద్వారా ఆమెను బయటకు పంపించేలా చేస్తానని అన్నావు కదా, ఆ ప్లాన్ మాత్రం సరిపోదు, నువ్వు ఆమెతో క్లోజ్ గా ఉన్నట్లు కూడా నటించాలి అంటుంటాడు.
అంటుంటాడు. నేను ఆల్రెడీ అలాగే చేస్తున్నాను సార్ అని హీరో అంటున్నాడు. అది సరిపోదు, ఇది నీ సమస్య మాత్రమే కాదు, మన కంపెనీ సమస్య, కరెక్ట్ గా చెయ్యి అని చెప్పి పంపించాడు. ఇప్పుడు యాడా యొక్క తండ్రిని చూపించారు. అతడు మీ ఇచ్చిన పెన్ డ్రైవ్ ను పెట్టి చూస్తున్నాడు. అందులో ఏముందో ఏమో కానీ నెక్స్ట్ మినిటే హీరోయిన్ కు కాల్ చేశాడు. మీ వచ్చింది, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. పర్వాలేదే, మీరు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదని అతడు అంటున్నాడు. ఎంత అమౌంట్ కావాలి అని అడుగుతుంటాడు. అమౌంట్ కొంచెం చాలా పెద్దదే అని అంటుంటే, ఎంతైనా చెప్పండి, మీరు మీ హస్బెండ్ యొక్క డేటానే ఇచ్చారు, ఇది మా కంపెనీకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, మీరు ఎంత అడిగినా కూడా ఇవ్వడానికి మేము సిద్ధమని అతడు అంటున్నాడు. ఇప్పుడు మీ ఏమంటుందంటే, మీరు నాకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, దానికి బదులుగా మా కంపెనీని షట్ డౌన్ చేయబోతున్నట్లు చెప్తున్నారు, అది మాత్రం అలా కాకుండా మీరు ఆపాలి, ఎందుకంటే నేను మాత్రమే కాదు అందులో పనిచేసే చాలా మంది ఎఫెక్ట్ అవుతారు. ఇలా అంటుంటే, సరే ఓకే, ఇది పెద్ద విషయమేమి కాదు, నేను ఒక షేర్ హోల్డర్ కావడం వల్ల నేను చెప్తే అంతా కన్సిడర్ చేస్తారు అని అంటుంటాడు. సరే, ఎందుకు మీరు మీ భర్తకు వ్యతిరేకంగా ఇలా చేశారు అని అడుగుతుంటాడు. అతడు చట్ట ప్రకారమే నాకు హస్బెండ్, కానీ మేము ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు అని చెప్తోంది. మీ కూతురు టార్చర్ చేయడం వల్ల వాళ్ళ అమ్మ ఫోర్స్ చేసి మా పెళ్లి చేసింది, ఈ నిజం కూడా ఆమె అతనికి చెప్పింది. ఓ నిజం ఇదేనా, మీరు ఇంత హానెస్ట్ గా నాకు చెప్పారు, అందువల్ల మిమ్మల్ని నేను నమ్ముతున్నాను, ఇకపై మనం పార్ట్నర్స్ గా ఉందామని అతడు చేయిస్తున్నాడు. అప్పుడు ఆమె అతనికి చేయి ఇవ్వకుండా ఇంకో ముఖ్యమైన విషయం ఉందంటోంది. అదేంటి అంటుంటే, ఇకపై మీ అమ్మాయి మా ఆఫీస్ వైపే రాకూడదు, ఆమె వల్ల అన్ని ప్లాన్స్ కూడా కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది అంటోంది. అప్పుడు అతడు, మీరు ఇంత చేస్తుంటే నేను ఇది కూడా చేయలేనా, ఆమెను అటువైపు రాకుండా చూసుకుంటానులే అంటాడు. ఇంకోవైపు హీరోయిన్ కంపెనీలో పనిచేసే వాళ్ళందరికీ ఈ విషయం తెలిసిపోయినట్లుంది. అదేంటంటే ఈ కంపెనీని మూయబోతున్నారని. అప్పుడు వాళ్ళందరికీ హీరో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇంకొంచెం టైం ఉంది, ఆ లోపల మీ యొక్క ప్రతిభను నిరూపించుకోండి, మీరు ప్రాఫిట్ ఇవ్వగలరని మీ పని ద్వారా మీరు నిరూపించండి అంటుంటాడు. ఎందుకంటే అతడు కూడా హీరోయిన్ యొక్క ఆఫీసు మూయకూడదని అనుకుంటున్నాడు. ఇప్పుడు హీరోకు కొంచెం కూడా డౌట్ రాకుండా హీరోయిన్ నడుచుకుంటోంది. ఈమెనే హీరో యొక్క క్యాబిన్ కు వచ్చి మంచి దానిలాగా మాట్లాడుతోంది. పాస్వర్డ్లన్నీ మార్చి పెట్టుకోండి, సేఫ్ గా ఉండండి, సరే నేను ఇంటికి వెళ్తున్నా అంటోంది. నాకు మీటింగ్ ఉంది, రావడానికి లేట్ అవుతుందని అతడు చెప్పాడు. కానీ ఆమె ఇంటికి వెళ్లకుండా హీరో ఎప్పుడు సీట్లోంచి లేస్తాడు, అతని సిస్టమ్ ను ఎప్పుడు హ్యాక్ చేద్దామా అని ఎదురు చూస్తోంది. మరుసటి రోజు అయింది, హీరో తన క్యాబిన్ కు వచ్చి చూస్తున్నాడు. మళ్ళీ అతని సిస్టమ్ హ్యాక్ అయింది. అంతేకాదు అతని సిస్టమ్ దగ్గర చిన్న నోట్ ఉంది. అందులో ఏం రాసుందంటే, నువ్వు నా దగ్గరికి వస్తేనే ఈ గేమ్ స్టాప్ అవుతుంది, మనం కలిసి ఉన్నది మర్చిపోయావా అని అందులో రాసింది. ఇది చదివినప్పుడు తప్పకుండా యాడానే అని హీరో అనుకుంటాడు కదా. ఇప్పుడు ఆమెపై అతనికి చాలా కోపం వస్తోంది. కానీ తొందరపడకూడదు, ఇది కన్ఫర్మ్ చేసుకోవాలని అనుకుంటాడు. అప్పుడు యాడాను నైట్ ఒక చోటుకు రమ్మన్నాడు. ఇప్పుడు మీని చూపించారు. ఈమె ఈ డీల్ ముగిసే వరకు యాడా వాళ్ళ నాన్నతో పార్ట్నర్షిప్ లో ఉంది కదా, అతని యొక్క అసిస్టెంట్ మీకు కాల్ చేసి, ఇప్పుడు కొత్తగా ఒక ప్రాజెక్ట్ జరుగుతోంది, దాని యొక్క డేటా మాకు కావాలి, దాని ద్వారానే మీ కంపెనీని క్లోజ్ చేయకుండా మేము చూసుకుంటాం అని అంటోంది. నువ్వు వేగంగా చేయాలని చెప్తోంది. అప్పుడు ఈమె, నేను చేస్తాను, అందులో డౌట్ ఏమీ లేదు, కానీ వెంటనే చేయగలనా అనేది తెలియట్లేదు అంటోంది. ఎందుకంటే నేను దొరకకుండా చేయాలి కదా అంటోంది. మీకంత టైం లేదు, త్వరగా చేయాలని ఆమె చెప్పింది. అప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందంటే, నేను ఒక్కదాన్నే ఇది చేస్తే తప్పకుండా దొరికిపోతా, అందువల్ల తన టీమ్మేట్స్ ముగ్గురిని పిలిచి మాట్లాడుతోంది. ఈ ముగ్గురు ఈమెకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఏంటి విషయం అని వీళ్ళు అడుగుతుంటే నిన్న జరిగిందంతా చెప్పింది. మన కంపెనీని కాపాడుకోవాలంటే మనం అంతా కలిసి చేయాలంటోంది. అప్పుడు మీ ఫ్రెండ్, నువ్వు ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నావు, ఈ రోజు నువ్వు నాకు డిఫరెంట్ గా కనిపిస్తున్నావు, ఇందులోకి నేను రానమ్మా అంటోంది. సరే భయంగా ఉంటే నువ్వు దూరంగా ఉండు, కానీ దీని గురించి ఎవరికి చెప్పకు అంటోంది. అప్పుడు మీని వన్ సైడ్ గా లవ్ చేస్తుంటాడు కదా, అతడు ఇది చేయడానికి ఒప్పుకుంటాడు. ఇతడు ఓకే చెప్పగానే పక్కనున్న అమ్మాయి కూడా ఓకే చెప్పింది. చివరకు హీరోయిన్ యొక్క ఫ్రెండ్ కూడా ఒప్పుకుంది. ఇంకోవైపు హీరో పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాడు. రాత్రి కాగానే ఎడను రమ్మని చెప్పాడు కదా, ఆ చోటుకి ఇతడు కూడా వెళ్ళాడు. ఇప్పుడు అతడు ఎప్పట్లాగే లవ్ గా మాట్లాడుతుంటాడు. ఆమె కూడా నిజంగానే ఇతని మనసు మారిందేమో అనుకుంటోంది. నన్ను వదిలి ఎప్పుడు వెళ్ళవు కదా అంటోంది. అవునవును, నేను నిన్ను మర్చిపోలేకపోతున్నా అని ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఆమెకు ఫుల్ గా డ్రింక్ తాగించి నిజం చెప్పించాలని అనుకుంటున్నాడు. ఏంట్రా ఈమె ఇంకా ఏమీ చెప్పట్లేదని ఆమెతో క్లోజ్ గా ఉండడానికి, అలా నటించడానికి ట్రై చేస్తున్నాడు. ఆ పేపర్ లో రాసి పెట్టి ఉంది కదా, నువ్వు నా దగ్గరికి వస్తేనే గేమ్ ఓవర్ అవుతుంది, నువ్వు నా హృదయాన్ని దొంగిలించావని, అవన్నీ ఇంగ్లీష్ లోనే రాసి ఉన్నాయి. ఆ డైలాగ్స్ ను ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్తున్నాడు. అప్పుడు ఈమెకు ఏమీ అర్థం కావట్లేదు. ఏంటి ఇతడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటోంది. ఏంటి సడన్
సడన్ గా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు అంటుంటే అప్పుడు అతనికి కొంచెం డౌట్ వచ్చింది. ఏంటి మర్చిపోయావా, ఇది నువ్వు రాసినవే అంటుంటాడు. నేనా, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ఇలా ఎవరైనా నీకు పంపించారా ఏంటి అంటోంది. నీకెవరో లైన్ వేస్తున్నట్లున్నారు అన్నట్లు ఆమె చెప్తోంది. ఈమె మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే ఈమె కాదనేది అతనికి అర్థమైంది. మరుక్షణమే ఆమెను అక్కడే వదిలేసి ఇతడు బయటకు వచ్చాడు. యాక్చువల్ గా ఆమె నిజం చెప్తుంది, అదంతా వీడియో రికార్డ్ చేయాలని ఇతడు తన ఫ్రెండ్స్ తో సెటప్ కూడా చేశాడు. ఇప్పుడు రూమ్ కు రాగానే వాళ్ళంతా అడుగుతున్నారు, ఏంట్రా ఆమె నిజం చెప్పడానికి ముందే వచ్చేసావేంటి అంటుంటారు. లేదురా ఈ పని ఆమె చేయలేదు అంటుంటాడు. నువ్వు అలా ఎలా చెప్పగలవు, కావాలనే ఆమె ఇలా మాట్లాడుతుందేమో అంటుంటారు. లేదు, ఆమె కళ్ళు చూస్తేనే నాకు అర్థమవుతోంది ఆమె ఇది చేయలేదని, ఇది వేరే ఎవరో చేస్తున్నారని. ఇప్పుడు నేరుగా ఇంటికి వచ్చాడు. ఇప్పుడు పని చేసుకుందామని తన ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటున్నాడు. అప్పుడు ఆమె కూల్ డ్రింక్ తీసుకొచ్చిచ్చి తాగుకుంటూ పని చేయండి అంటోంది. నువ్వు నిద్రపోతున్నావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటుంటాడు. మీరు కష్టపడి పని చేస్తున్నారు కదా, రిఫ్రెష్ గా ఉంటుందని ఇలా చేస్తున్నా అంటోంది. తాగండి తాగండి అంటుంటే ఈమెకు నా మీద ఎంత ప్రేమ అని దాన్ని తీసుకుని తాగుతున్నాడు. కానీ అందులో ఆమె మత్తు కలిపి తీసుకొచ్చింది. అది తాగిన కొంచెం సేపట్లోనే మత్తులోకి వెళ్ళాడు. ఇప్పుడు మీ ఏం చేస్తుందంటే అతని డేటాను తస్కరించాలంటే ఆ కంప్యూటర్ ను ఈమె యొక్క కంప్యూటర్ తో కనెక్ట్ చేయాలంట. అదంతా చేసి ఇప్పుడు ఆఫీస్ కు వెళ్ళింది. మాస్క్ వేసుకుని లోపలికి చొచ్చుకెళ్ళింది. టియాను సిస్టమ్ ను ఓపెన్ చేసింది. అందులో పాస్వర్డ్ అడుగుతోంది. ఆ పాస్వర్డ్ ను అన్లాక్ చేయడానికి ఈమెతో పాటు పనిచేస్తాడు కదా, అతడు ఆల్రెడీ వర్క్ చేస్తున్నాడు. అతనికి కాల్ చేయగానే అతడు పాస్వర్డ్ ను అన్లాక్ చేసిచ్చాడు. ఈమె డేటా అంతా తస్కరించి ఏమీ తెలియనట్లు మళ్ళీ ఇంటికి వచ్చింది. హీరో ఇంకా నిద్రపోతున్నాడు. కానీ హీరోపై ఈమెకు ప్రేమ అనేది నిజమే. ఇప్పుడు కూడా లైట్ అతని కళ్ళపై పడి ఎక్కడ మేలుకుంటాడో అని లైట్ కు చెయ్యి అడ్డుగా పెడుతోంది. అతడు అలా నిద్రపోతుంటే పాపం అని అతన్నే చూస్తోంది. పక్కనే తల పెట్టి పడుకుని అతన్నే చూస్తోంది. అప్పుడు సడన్ గా కళ్ళు తెరిచాడు. మీ పక్కనే ఉండడం చూశాడు. ఈమెకి ఇదే పని అయిపోయింది అని రియాక్షన్ ఇస్తుంటాడు. ఆమె కూడా ఏమీ జరగనట్లే నవ్వుతోంది. నువ్వు నిద్రపోకుండా ఏం చేస్తున్నావు అనుకుంటూనే అతడు తన పనిని కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ అతని కోసం యాపిల్ ను కట్ చేసి తీసుకొచ్చింది. ఇదిగోండి ఇది తింటూ పని చేయండి అని ప్రేమగా అంటోంది. హీరో బిజీగా పనిచేస్తుంటే ఆమెనే తినిపిస్తోంది. ఇదిగోండి ఇంకా తినండి అని లైన్ గా ఇస్తుంది. ఇతడు కూడా అవి తింటూనే ఉన్నాడు. ఆ తర్వాత అతడు పని చేసుకుని వచ్చి చూస్తే ఈమె అలాగే పడుకుని ఉంది. లేపుదామని ట్రై చేస్తుంటాడు. అప్పుడు ఆమె అతని ఒడిలోనే పడుకుంది. అతడు లేపుకొచ్చి ఆమెను సోఫాలో పడుకోబెడుతున్నాడు. ఇప్పుడు ఆమె ఫేస్ నే చూస్తున్నాడు. అతనికి ఈమెపై కొంచెం లైట్ గా ప్రేమ కలిగినట్లే ఉంది. ఆమె థింగ్స్ అన్ని కింద పడిపోయి ఉంటాయి. వాటిని తీసి పక్కన పెడదామని అనుకుంటున్నాడు. అక్కడ చూస్తే ఒక నోట్ రాసి పెట్టినట్టు ఒక పేపర్ ఉంది. అది తీసి చదువుతుంటే ఏముందంటే, నాకు తెలుసు మీరు టైర్డ్ గా ఉన్నారని, కానీ మిమ్మల్ని చీరప్ చేయడానికి నేనున్నాను. ఇలా రాసింది చూసి అతడు లోపల నవ్వుకుంటున్నాడు. అప్పుడు సడన్ గా ఆమెను చూశాడు. ఆమె కూడా నవ్వుకుంటోంది. యాక్చువల్ గా ఆమె ఇంకా నిద్రపోలేదు, అలా నటిస్తోంది. అప్పుడు అతడు ఓహో అయితే ఇంతసేపు నటనేనా అనుకుంటున్నాడు. కానీ ఇది బయటికి చూపించుకోకూడదని ఆమె నిద్రలో ఎప్పుడు నవ్వుతుంటుంది కదా, అలా యాక్ట్ చేస్తోంది. అది కూడా ఇతనికి అర్థమైంది. అప్పుడు ఆమె తలపై లడ్డిగా తట్టి నీకు అల్లరి ఎక్కువైంది అంటుంటాడు. హీరో ఈ హ్యాకర్ ను కనిపెట్టాలని ఎన్నో ప్లాన్లు వేస్తున్నాడు. కానీ ఏది కూడా వర్కౌట్ కావట్లేదు. అంతేకాదు ఆ హ్యాకర్ నుంచి ఇప్పుడు ఇతనికి లవ్ లెటర్స్ కూడా వస్తున్నాయి. చాలా ప్రేమతో లెటర్లు రాస్తున్నారు. ఎందుకంటే అది రాసేదెవరు, మీ కదా. నీ కళ్ళు అలా ఉంటాయి, నీ పళ్ళు అలా ఉంటాయి, నువ్వు చూడ్డానికి అందంగా ఉంటావు అని ఇలా రాస్తున్నారు. అది చదివిన తర్వాత హీరోనే లైట్ గా సిగ్గుపడుతున్నాడు. అప్పుడు అతని రియాక్షన్స్ చూసి ఫ్రెండ్స్ అంతా ఆట పట్టిస్తుంటారు. ఏంటి బాస్, మీ హ్యాకర్ గర్ల్ ఫ్రెండ్ మీ గురించి చాలా బాగా రాస్తోంది అని అంటుంటారు. అప్పుడు మీ కూడా నవ్వుతుంటే ఇక నవ్వింది చాలు, మీ పనులు చేసుకోండి అంటుంటాడు. హీరో ఇదంతా గమనిస్తున్న క్రమంలో హీరోయిన్ కు చెందిన కంపెనీ వాళ్ళే ఏదో చేస్తున్నారని అతనికి అనుమానం కలిగింది. అది ఎవరో కనిపెట్టడం కోసం తన ఫ్రెండ్స్ ను స్పై గా పనిచేయమని చెప్పాడు. కానీ సందేహం లిస్టులో మీ పేరు మాత్రం చేర్చలేదు. ఎందుకంటే మీ ఇలా చేస్తుందని అతడు కొంచెం కూడా ఊహించలేదు. కానీ ఈ ప్లాన్ గురించి మీకు మాత్రం చెప్పకూడదని అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే యాడా ఒక రోజు కోపంగా వచ్చి హీరోను కొడుతోంది. ఇంతకు ముందు నాతో అబద్ధం చెప్పి వచ్చావా అంటోంది. అవును అంతా అబద్ధమే, నువ్వు ఇంతకు ముందు నాతో అబద్ధాలు ఆడావు కదా, ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నా అంటున్నాడు. నువ్వు నన్ను ఎలా మోసం చేస్తావు, నువ్వు పిలిచావని నేను ఎంత సంతోషంగా వచ్చానో తెలుసా అంటోంది. ఇది మీ కూడా చూస్తోంది. కానీ ఆమె ఏమీ చెప్పలేదు. ఇప్పుడు అక్కడికి యాడా వాళ్ళ నాన్న వచ్చాడు. యాడా నీకెన్నిసార్లు చెప్పాలి, ఇది ఇల్లు కాదు ఆఫీసు, రా నాతో అని ఆమెను ఇంటికి లాక్కెళ్తున్నాడు. యాడాను ఒక పక్కకు తీసుకు
తీసుకొచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడంటే, ఇదిగో చూడుయడా, నీకు నీ భర్త గురించి బాగానే తెలుసు. అతడేం చెప్పాడు, నువ్వు డివోర్స్ తీసుకున్నా కూడా ప్రశాంతంగా ఉండనివ్వనని అన్నాడా లేదా? ఆ లోపలే నువ్వు టియాన్ వెనక తిరిగావనుకో, అతడు నిన్ను చంపడానికి వెనకాడని అంటుంటాడు. కొన్నాళ్ళు నువ్వు ప్రశాంతంగా ఉండు, ఈ సమస్య సద్దుమనిగే వరకు అంటుంటాడు. ఇంటికి వెళ్ళు అని నచ్చ చెప్పాడు. ఇప్పుడు మీని చూపించారు. ఇంట్లో టెన్షన్ గా తిరుగుతోంది. హీరో ఎప్పుడు వెళ్తాడా, డేటాను ఎప్పుడు తస్కరిద్దామా అని ఆలోచిస్తోంది. హీరో ఇంట్లోకి వచ్చాడు. ఆమెను చూసిన తర్వాత, ఏంటి మీ ఏదో టెన్షన్ గా ఉన్నట్లున్నావు అంటుంటాడు. నీలో ఏదో చేంజ్ కనబడుతోంది, నాకు తెలియకుండా ఏదైనా తప్పు చేస్తున్నావా అంటుంటాడు. అప్పుడు ఆమె షాక్ అయిపోయింది. అలా ఏం లేదు, ఈ రోజు వంట రెడీ కాలేదు కదా, అందుకే కొంచెం టెన్షన్ గా ఉన్నా అంటోంది. సరే నేను కొంచెం సేపు అయ్యాక వచ్చి తింటానని మీని అనుమానంగానే చూస్తున్నాడు. ఇప్పుడు మీకి భయం వేయడం ప్రారంభించింది. ఇతడు నార్మల్ గానే అడుగుతున్నాడా లేక నాకే అలా అనిపిస్తోందా అని అనుకుంటోంది. ఒక్క నిమిషం భయపడేలా చేశాడే అని తనలో తనే గునుక్కుంటుంటే ఈ పార్ట్ ముగిసిపోతుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.